ఎన్నికల ముందు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడ్డారు. అధికారంలోకి రాగానే నిత్యం మీ సేవలోనే ఉంటాను అని నమ్మకంగా చెప్పారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే, రాత్రైనా పగలైనా ఎప్పుడైనా సరే నీ ఇంటి తలుపులు అంటే నా ఇంటి తలుపులు తట్టండి అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి అంతటికీ వర్తించేలా ప్రకటించిన మేనిఫెస్టోతో పాటుగా తాను ప్రత్యేకంగా తన నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ప్రకటించారు. మొత్తం మీద ప్రజలను వీలైనంత మేర తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చేశారు. ఎమ్మెల్యే కావడమే కాకుండా ఏకంగా మంత్రి కూడా అయ్యారు. మరి అలాంటి నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాచ్ ఇట్. ఈయన పేరు టీజీ భరత్. మాజీ మంత్రి, సీనియర్ నేత టీజీ వెంకటేష్ కుమారుడు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అలవి కాని హామీలు ఇచ్చినట్టుగానే ఈయన కూడా చంద్రబాబును మరపించేలా కర్నూలు నియోజకవర్గ ప్రజలకు హామీల మీద హామీలను గుప్పించారు. కర్నూలు నియోజకవర్గ ప్రజలకు వర్తించేలా ప్రత్యేక మేనిఫెస్టో కూడా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టో అమలు కాకపోతే కాలర్ పట్టుకొని అడగండి అని ప్రజలకు చెప్పిన లోకేష్ లాగానే టీజీ భరత్ కూడా ఒక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు నెరవేరకపోతే కర్నూలు నియోజకవర్గ ప్రజలు తనను కూడా నిలదీయవచ్చని నమ్మకంగా చెప్పారు. అలా మొత్తం మీద ఏమైతేనేం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీజీ భరత్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రి కూడా అయ్యారు. అన్ని సమీకరణాలు కుదరడంతో పరిశ్రమల శాఖ మంత్రి పదవి దక్కించుకున్న టీజీ భరత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? హామీలకు సంబంధించి మంత్రి టీజీ భరత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆదర్శంగా పనిచేస్తున్నారని ఎలాంటి అనుమానం లేకుండా చెప్పవచ్చు. చంద్రబాబు ఎలాగైతే సూపర్ 6 హామీలను బుట్టదాఖలు చేశారో టీజీ భరత్ కూడా కర్నూలు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను అంతే ప్రత్యేకంగా అటక మీద సర్దేశారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తాను, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాను, ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు తెస్తాను అని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చి గెలిచిన టీజీ భరత్ ఇప్పుడు వాటి అమలుకు సంబంధించి మౌనంగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో అప్పుడప్పుడు అధికారులతో సమావేశమై ఆదేశాలివ్వడం, ప్రచారం చేసుకోవడం తప్పించి ఆ తరువాత మంత్రి టీజీ భరత్ కర్నూలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. మంత్రి పదవిలో కూర్చుని 9 నెలలవుతున్నా సరే అటు రాష్ట్రానికి ఇటు నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని మంత్రి టీజీ భరత్ సమర్థత గురించి కర్నూలు నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వారానికి ఒకరోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన టీజీ భరత్ ఆ పని కూడా చేయడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మంత్రి గారు అమరావతికి లేదా హైదరాబాద్కే పరిమితమయ్యారని, మొత్తానికి ఆయన చేతిలో మోసపోయామని ప్రజలు వాపోతున్నారు. మన ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు కాబట్టి నియోజకవర్గానికి తప్పకుండా మేలు జరుగుతుందని కర్నూలు ప్రజలు భావించారు. మంత్రి టీజీ భరత్ మాత్రం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసుకుపోతున్నారని నియోజకవర్గ జనం చెప్పుకుంటున్నారు. ప్రజలే కాదు, టీడీపీ కార్యకర్తలకు కూడా మంత్రి టీజీ భరత్ వ్యవహార శైలి మింగుడు పడలేదని సమాచారం. నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన నిత్యం దూరంగా ఉంటున్నారని టీడీపీ నేతలు సరదాగా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండడానికి సాయశక్తులా కృషి చేస్తున్న పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గత కొంతకాలంగా మంత్రి లోకేష్ నామస్మరణలో మునిగి తేలుతున్నారు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేస్తున్న భజనలో మంత్రి కూడా భాగమయ్యారు. చాలా మంది టీడీపీ నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని డిమాండ్ చేస్తే మంత్రి టీజీ భరత్ మాత్రం ఏకంగా నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్నారు. పట్టు పరిశ్రమలో తనకు తిరుగులేదనే విధంగా పావులు కదుపుతున్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఏపీ భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేషేనని చంద్రబాబు మనసులో మాటను మంత్రి టీజీ భరత్ ప్రపంచానికి వినిపించడం గత కొంతకాలంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు, కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఏమైతేనేం ఇతర రాజకీయాలతో, వ్యాపారాలతో బిజీగా ఉండే టీజీ భరత్ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.